ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అతః పంచదశోऽధ్యాయః పురుషోత్తమయోగః. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధఃశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. శ్రీ భగవానుడు పలికెను, ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే ముఖ్య శాఖగా, వేదములే పర్ణములుగా గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షము నాశరహితమైనది, శాశ్వతమైనది. ఈ సంసార వృక్ష తత్వమును మూలసహితముగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను ఎరిగినవాడు. అధశ్చోత్వం ప్రసృతస్య శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళాః అధశ్చ మూల్యాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ సంసార వృక్షమును త్రిగుణములనేడి జలములు తడుపుచుండును. ఈ జలములచే వృద్ధి పొందు శాఖలే దేవ మనుష్య తిర్యగ్యోనులలో జన్మించు ప్రాణులు, చిగుళ్లే విషయభోగములు. ఈ శాఖలు చిగుళ్ళు సర్వత్రా వ్యాపించి ఉన్నవి. మనుజులను కర్మానుసారముగా బంధించు అహంకార మమకార వాసనలనేడి వేర్లు, ఊడలు అన్ని లోకములలో క్రింద పైన వ్యాపించి ఉన్నవి. న రూపమస్థేహ తతోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సవిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఈ సంసార వృక్షంను బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యము కాదు. ఏలనన ఇది ఆదియు అంతము సరియైన స్థితియు లేనిది. కనుక అహంకార మమకార వాసన రూపంలైన దృఢమైన వేర్లు, ఊడలు గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షంను నిశితమైన వైరాగ్యమను శస్త్రంతో ఖండించి తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రబధ్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణే. అనంతరము ఈ పరమపద రూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగా అన్వేషింపవలెను. ఆ పరమపదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు తిరిగిరారు. అట్టి పరమేశ్వరు నుండియే ఈ పురాతన సంసార వృక్ష పరంపర విస్తరించి ఉన్నది. అట్టి ఆదిపురుషుడైన నారాయణునే శరణు పొంది దృఢ నిశ్చయంతో ఆ పరమేశ్వరుని మనన నిధి ధ్యాసాదులు చేయవలెను. నిర్మాణ మోహ జితసంగ దోష ఆధ్యాత్మ నిత్య వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంజ్ఞైః గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్. దురభిమానము మోహంను త్యజించిన వారును, ఆసక్తి అను దోషంను జయించిన వారును, ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలిన వారును, పరమాత్మ స్వరూపం నందు నిత్యస్థితులైన వారును, సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగుజ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. స్వయం ప్రకాశ స్వరూపమైన నా పరంధామంను సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని గాని ప్రకాశింపజేయజాలరు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మరల ఈ జగత్తున ప్రవేశింపరు, అనగా జన్మింపరు. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ప్రాణిలోకంన ఈ దేహం నందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది ప్రకృతి యందు స్థితములైన మనస్సు, ఇంద్రియములను శబ్దాది విషయముల ద్వారా తన వైపు ఆకర్షించును. శరీరం యదవాప్నోతి యచ్చ పృత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయత్. వాయువు వాసనలను ఒకచోటి నుండి మరి ఒక చోటికి తీసుకుని పోయినట్లుగా దేహాదులకు స్వామి అయిన జీవాత్మ ఒక శరీరంను త్యజించినప్పుడు మనసు ఇంద్రియములను గ్రహించి వాటితో కూడా మరొక శరీరంను పొందును, అనగా దానిలో ప్రవేశించును. శ్రోత్రం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ జీవాత్మ ప్రత్యక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణములు అనేడి పంచేంద్రియములను
మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించును. ఉత్క్రామంతం స్థితం వాపి బుగ్నినం వా గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి జ్ఞానచక్షుషః. జీవాత్మ శరీరంను త్యజించుచున్నప్పుడును, శరీరమునందు స్థితుడై ఉన్నప్పుడును, విషయ భోగములను అనుభవించుచున్నప్పుడును, అటులే త్రిగుణములతో కూడియున్నప్పుడును అజ్ఞానులు తెలుసుకొనలేరు. కేవలము వివేకశీలురైన జ్ఞానులే తమ జీవాత్మ శరీరమును త్యజించుచున్నప్పుడును, శరీరమునందు స్థితుడై ఉన్నప్పుడును, విషయ భోగములను అనుభవించుచున్నప్పుడును, అటులే త్రిగుణములతో కూడియున్నప్పుడును అజ్ఞానులు తెలుసుకొనలేరు. కేవలము వివేకశీలురైన జ్ఞానులే తమ జ్ఞాన నేత్రముల వలన స్వస్వరూపంను తెలుసుకొనగలుగుదురు. యతంతో యోగి నచ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంత్యోప్యకృతాత్మానో నైనం పశ్యంత చేతసః. అంతఃకరణ శుద్ధి గల యోగులు తమ హృదయముల యందున్న ఈ ఆత్మతత్వంను ప్రయత్నశీలురై తెలుసుకొనగలరు. కానీ అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించియు ఈ ఆత్మను తెలుసుకొనజాలరు. యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్ధి మామకం. సమస్త జగత్తును ప్రకాశింపజేయి సూర్యుని తేజస్సును, అటులనే చంద్రుని తేజస్సును, అగ్ని తేజస్సును నా తేజస్సేయని ఎరుంగుము. గమావిశ్య చ భూతాని ధారయామ్యాహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. పృథ్వీయందు ప్రవేశించి నేను నా శక్తి ద్వారా సకల భూతములను ధరించి పోషించుచున్నాను. రసస్వరూపుడనై అనగా అమృతమయుడనై, చంద్రుడనై ఓషధులకు అనగా వనస్పతులన్నింటికీ పుష్టిని చేకూర్చుచున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేనే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్వనరాగ్ని రూపంలో సర్వ ప్రాణుల శరీరముల యందుండి 4 విధములైన ఆహారములను జీర్ణం చేయుచుందును. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వరహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం. సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే. నా నుండి ఏ స్మృతి, జ్ఞానము, అపోహనము, సందేహమును తొలగించుట కలుగుచున్నవి. వేదముల ద్వారా తెలుసుకొనదగిన వాడను నేనే. వేదాంతకర్తను, వేదాజ్ఞుడను కూడా నేనే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరచ్ఛాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఈ జగత్తునందు క్షరుడు, అక్షరుడు అని పురుషులు 2 విధములుగా గలరు. సకల ప్రాణుల శరీరములు నశ్వరములు, జీవాత్మ నాశరహితుడు. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేద్యుదావృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. పై ఇద్దరికంటేనూ ఉత్తముడైన పురుషుడు వేరైన వాడొకడు కలడు. అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ. అతడు ముల్లోకముల యందును ప్రవేశించి అందరినీ భరించి పోషించుచున్నాడు. యస్మాక్షరమతీతోహమాక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః. ఏలనన నశ్వరమగు జడవర్గము క్షేత్రము కంటెను నేను సర్వతా అతీతుడను, నాశరహితమైన జీవాత్మ కంటెను ఉత్తముడను. కనుక ఈ జగత్తునందును వేదముల యందును పురుషోత్తముడనని ప్రసిద్ధికెక్కితిని. యో మామేవ సమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వమిద్భజతి మాం సర్వభావేన భారత. ఓ అర్జున, జ్ఞాని అయిన వాడు ఈ విధముగా నన్ను తత్వతః పురుషోత్తమునిగా ఎరుంగును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడనైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్
కృతకృత్యశ్చ భారత. ఓ పుణ్యపురుష, ఓ అర్జున, అత్యంతము గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపితిని. దీని తత్వమును తెలుసుకొనిన మనుష్యుడు జ్ఞాని అయి కృతార్థుడు కాగలడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమయోగో నామ పంచదశోऽధ్యాయః.